ఇక ఫిరోజ్ ఖాన్ తెలంగాణలో కాంగ్రెస్లో ఒక డిఫరెంట్ క్యారెక్టరు, ఒక మంచి క్యారెక్టరు, ఫైర్ బ్రాండ్ అంటే కాంగ్రెస్లో ఫిరోజ్ ఖాన్. సో ఎలా ఉంటుందంటే బీజేపీలో ఉన్న రాజాసింగ్ ఎలాగో, కానీ కొద్దిగా బీజేపీలో ఉన్న రాజాసింగ్కి డిఫరెంట్గా అంటే అంత ఫైర్ ఉంటుంది, కానీ ఆ పార్టీని నమ్ముకొని ఉన్న వ్యక్తి మన ఫిరోజ్ ఖాన్ గారు. సో ప్రజల కోసం, ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తూ ఉంటాడు ఆయన. ఇంకో ఆలోచన ఉండదు. ఎంతసేపు ప్రజలకి పని చేయాలి, మా పార్టీని నమ్ముకొని ఉండా, మా పార్టీ పెద్దలకు గౌరవం ఇవ్వాలని గౌరవం ఇస్తూనే పని చేస్తుంటాడు. ఆయనకి ఎన్ని తాట్లు తాకినా, ఎన్ని దెబ్బలు తాకినా సరే పడుతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు మళ్ళీ ప్రజల కోసమే, ఆయన కోసం కాదు. ఎన్నిసార్లు పడ్డా ప్రజల కోసమే పడతాడు, ఎన్నిసార్లు లేచినా ప్రజల కోసమే లేస్తాడు. అలాంటి ఫిరోజ్ ఖాన్ నాంపల్లిలో పోటీ చేయడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. అది ఎందుకు ఓడిపోయాడో కూడా అటు గెలిచిన ప్రభుత్వాలకు తెలుసు, ఫిరోజ్ ఖాన్కి తెలుసు, ప్రజలకు తెలుసు. అక్కడ కొన్ని ఓట్ల వల్లనే, ఆ దొంగ ఓట్ల వల్లనే ఫిరోజ్ ఖాన్ ప్రతిసారి ఓడిపోవడం జరుగుతుంది. దాన్ని నియంత్రించేంత దమ్ము, ధైర్యం కానీ ఇక్కడున్న అధికార పార్టీలకు, ఏ పార్టీ అయినా అధికార పార్టీలకు లేవు, పైన సెంట్రల్లో ఉన్న పార్టీకి కూడా లేదు. ఇది ఓపెన్, నేను ఒప్పుకుంటా, మీరు కూడా ఒప్పుకోవాలి, నేను కూడా చెప్పుకుంటా ఎందుకు అంటే, కానీ నిజాన్ని నిజంగా ఒప్పుకోవాలి. సో అలాంటి ఫిరోజ్ ఖాను ఇప్పుడు జూబ్లీ హిల్స్లో సీట్ ఖాళీ కావడం జరిగింది. సో ఆయన కూడా ఏమంటున్నాడు, నాకు ఇవ్వండి అనట్లేడు. ఫస్ట్ ఇంతకుముందు అక్కడ అజారుద్దీన్ పోటీ చేయడం జరిగింది, ఫస్ట్ ఆయనకి ఇవ్వండి, ఆయనకి ఇచ్చిన తర్వాతనే ఒకవేళ ఆయనకి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు ఇవ్వండి అని, ఇంకోటి నాకు డైరెక్ట్ ఇవ్వని కూడా అంటాడు. మీరు జనాల మధ్యలో ఎవరు ఉంటారు, ఫాలోయింగ్ ఎవరికి ఉంటుంది అన్నీ ఆలోచించే మీరు ఒకవేళ ఆయనకి ఇవ్వకపోతే, అజారుద్దీన్కి ఇవ్వకపోతే ఒక కమిటీ వేసి సర్వే చేసి ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది ఇవ్వాలి తప్ప మీరు ఏదో కోతిలకో, గుంటనక్కలకో, గాడిదలకు ఇవ్వకండి అని చెప్పడం జరుగుతుంది. ఆయన అన్నది కూడా వాస్తవమే. ఎందుకు అంటే ఆయన పార్టీ కోసం పనిచేస్తుంటాడు, పార్టీ కోసం బతుకుతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తిని మనము ఒప్పుకోవచ్చు, ఆయనను ఆదరించాలి కూడా. అజారుద్దీన్కి ఇవ్వము అన్నప్పుడు ఫిరోజ్ ఖాన్ ఇవ్వడంలో తప్పు లేదు. ఆయన కూడా ఏమంటున్నాడు, నాకు ఇవ్వమని నేను అనట్లేను, ఒకరిద్దరు ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి లేకపోతే సర్వే చేసి నాకు ఇవ్వండి. అంతేగాని ఏదో ఇంకో పార్టీ లాలుచిపడో, ఇంకో పార్టీ కోసమో మీరు కక్కుర్తి పడి ఎటు కాని వ్యక్తులకు ఇస్తే ఆట ఓడిపోవడం 100% వాస్తవం అని అంటున్నాడు. సో ఆయన చెప్పింది నిజమే కదా, ఆయన నిజంగా పార్టీ కోసం కష్టపడ్డాడు, ఎప్పుడు జనాల మధ్యలో ఉంటాడు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత 19 నెలలు అవుతుంది. అయినా సరే ఆయన ఏ రోజు కూడా అయినా భయపడవు, లేదంటే ఇంకో రకంగా ఇంట్లో కూర్చోలే. ఆయన ఆఫీస్ ఉంటుంది, రెగ్యులర్గా ఆఫీస్కి వస్తూ ఉంటాడు, జనాల సమస్యల మీద కొట్లాడుతూ ఉంటాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని 100% ఆయనకి ఇవ్వడంలో తప్పు లేదు. సో ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి మొన్న రీసెంట్గా ఏమైందంటే, పొన్నం ప్రభాకర్ గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు, ఆయన మాట్లాడుతూ వీళ్ళు అంటే ఆల్రెడీ వీళ్ళు చెప్పుకున్నారు నాకే టికెట్ అని చెప్పుకునే కదా, తెలిసిందే కదా గాంధీ భవన్లో కాంగ్రెస్లో ఎవరికారే తోపులు అనమాట. సో అలా నాకే సీట్ వస్తుంది అనే కల్లా ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ ఎవ్వరికి కాదు ఇచ్చేది, స్థానికులకు మాత్రమే ఇక్కడ ఇస్తాము అన్నాడు. దానివల్ల ఏమైంది, ఫిరోజ్ ఖాన్ మరి నోయిడా, మన రాహుల్ గాంధీ గారు పుట్టింది నోయిడా కాదు కదా, మరి అక్కడ ఎలా గెలిచారు? ప్రియాంక గాంధీ గారు పుట్టారు కదా, అక్కడ ఎలా నిలబడ్డారు? లేదంటే మన రేవంత్ రెడ్డి గారే కొడంగల్ అయితే ఇక్కడ ఎలా, మల్కాజిగిరిలో ఎంపీగా ఎలా గెలిచారు? అంటే వీళ్ళని కించపరిచినట్టుగా మాట్లాడలేదు. అంటే వీళ్ళందరికీ లేని లోకాలిటీ నాకెందుకు వచ్చింది, నేను అనే కల్లా ఎందుకు వచ్చింది, లోకల్ వాళ్ళకి ఇస్తాము బయట వాళ్ళకి ఏమని ఎందుకు? ఇది మీ ఆలోచన లేదంటే హైకమాండ్ ఆలోచన? కాంగ్రెస్లో ఎవ్వరికి సొంత అభిప్రాయాలు లేవు, పైనుంచి ఏదొస్తుంది. సో పైన మనం గౌరవించాలి, వాళ్ళు చెప్తే దాన్ని బట్టి మీరు చెప్తే బాగుంటుందని, మీ సొంత అభిప్రాయం మీరు ఎలా మాట్లాడతారు అని పొన్నం ప్రభాకర్ గారికి కౌంటర్ చేయడం జరిగింది. సో పొన్నం ప్రభాకర్ గారిని మళ్ళీ కించపరిచినట్టు మాట్లాడుతున్నారంటే, లేదు ఆయన ఒక గొప్ప లీడర్, ఆయన చాలా పెద్ద వ్యక్తి, సో నేను ఆయన అనట్లేను, కానీ ఆయన సొంత అభిప్రాయం నియోజకవర్గం మీద ఎలా లాగుతారు, ఎలా రుద్దుతారు అనేసి మాత్రం నేను అంటున్నానని ఫిరోజ్ ఖాన్ గారికి చెప్పడం జరిగింది. వాస్తవానికి ఆయనకు ఇవ్వడంలో తప్పు లేదు, అజారుద్దీన్ ఆయన ఒప్పుకుంటున్నాడు, నాకు ఇవ్వక్కర్లేదు, అజారుద్దీన్కి ఇవ్వండి, ఎందుకంటే లాస్ట్ టైం కంటెక్ట్ చేశాడు కాబట్టి ఆయనకి ఇవ్వడంలో న్యాయం ఉంటుంది, న్యాయంగానే పోదాం. ఒకవేళ ఆయనకి ఇయ్యను అంటారా, సర్వే చేసిన తర్వాత నాకు ఇవ్వండి, ముందే డైరెక్ట్ ఇవ్వకండి అంటున్నాడు. సర్వే చేసి మీకు నా పరంగా నేను ఓకే, అక్కడ దగ్గర 1,20,000 ఓట్లు ఉన్నాయి, మైనారిటీ 1,20,000 ఓట్లు ఉన్నాయి, అలా నేను లాక్కొచ్చుకుంటానని నాకు దమ్ము ధైర్యం నాకు ఉంది. సో అలాగే మీరు కమిటీ వేసి ఆ కమిటీలో సర్వే చేయండి, అది నిజంగా నాకు ఉంది అంటే నాకు ఇవ్వండి అంటున్నారు. తప్పులేదు కదా ఆయన అన్నమాట.
సో అందుకని సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. వాస్తవానికి అక్కడ క్యాండిడేట్నే పెట్టొద్దు, ఎందుకంటే అక్కడ చనిపోయారు కాబట్టి సింపతిగా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు సత్తా ఉండగలిగే ఒక లీడర్ ఉంటే వాళ్ళకి ఇవ్వడం తప్పులేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు లేరు అన్నప్పుడు థర్డ్ పర్సన్ని చూసుకోవాలి తప్ప, ఆల్రెడీ అక్కడ ఉన్నారు కదా సెకండ్ పర్సన్ చనిపోయిన, ఫస్ట్ పర్సన్ చనిపోయిండు, సెకండ్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీలో ఉంటారు, వాళ్ళని ఇవ్వండి. అదే ఆ చనిపోయిన వ్యక్తికి కూడా గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది బేసిక్గా. సో మన దగ్గర కూడా అదే నడుస్తూ ఉంటుంది కామన్గా. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొన్ని రూల్స్ అన్ని మారిపోయాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీలో చనిపోతే ఆ ఫ్యామిలీకే టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇండిపెండెంట్గానే ఎవరు ఇనామస్గా ఎవరు పోటీ లేకుండా గెలవడం జరుగుతుంది. అది పద్ధతి, గౌరవించినట్టు. ఆ మనిషి చనిపోయిన మనిషికి మనం గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. సో సరే ఇప్పుడు అవన్నీ రూల్స్ అన్నీ మారిపోయాయి కాబట్టి మీరు నిజాయితీగా ఉండి నిజంగా పని చేసే వాళ్ళకు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకు, సూట్ కేసులు ఇచ్చిన వాళ్ళకు కాదు, సో పని చేసే వాళ్ళకి టికెట్ ఇవ్వండి. ఏ పార్టీ అయినా సరే గెలిస్తే జనాలకు న్యాయం జరుగుతుంది కదా, అంతమించి ఇంకోటి లేదు. ఫిరోజ్ ఖాన్ గారు అనేది కూడా అదే, న్యాయంగా ఉండి కష్టపడి పనిచేసే వ్యక్తికే ఆ టికెట్ ఇస్తే దానికి న్యాయం జరుగుతుంది, అక్కడ ఉన్న ప్రజలకు న్యాయం జరుగుతుందని ఫిరోజ్ ఖాన్ గారు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.